అవును, నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషం చూస్తానుకో నేను చచ్చే పెళ్లి చేసుకోవాలి. అందుకే తప్పించుకుంది. నా డ్రెస్ ఇంకా అదే మరి నేనేం వేసుకున్నా నీదా నీకు డ్రెస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యమా బాగా ఆలోచించుకోడు. ఇంకా నాకు పిల్లలు ఇస్తానా? అది కరెక్ట్. సర్లే ఉతికేసుకుంటాను. కూర్చునే టైం ఉంటే నేను వస్తానేనా? అంత టైం లేదు. ఇప్పుడు పిల్లలు చూడటానికి వెళ్తామే ఒక కర్మ. పైగా నడిచేస్తాం. ఇప్పుడు వంద ఇల్లు ఉండాల్సింది. జీవులు అంటే ఎవడో పిల్లలు ఇస్తాడు. ఏ పెంచుతాను ఏ ప్రేమిస్తాను ఏ గాడిద మీద అంటే అందరూ గంగారత్నం గారు పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లలు చూడటానికి వస్తాం. గురుజు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు. దాన్ని వేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా రండి ఏంటవా పళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకునే డ్రెస్ నాది. నరసింహ ఏమో పెళ్లి కొడుకుంటే ఇక మీద డ్రెస్ మాత్రం లేదు కాదు. ఓకే అలాగా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడు వేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. పెళ్ళిళ్ళు ఇటు అంటే ఫాల్ట్ రండి పెళ్లి అంతకుముందు ఎదురు అవుతుంది. పెళ్లి కొడుకు బుడ్లు ఒకటి రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకునే డ్రెస్ గురించి మాట్లాడు. నరసింహ ఇలా దగ్గరికి రామ్మ. పెళ్లి కొడుకుంటే దయచేసి ఈ డ్రెస్ గురించి అదే పోతాం. ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలవట్లేదు, నువ్వే అడుగమ్మా. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడు వేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. పెళ్లి కొడుకు పిచ్చి లేకుంటే వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు. జీవితంతో గమనించండి ఉండిపోతాను.